తమ్ముడు ఈ పక్కన తమ్ముడు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి ఆధ్యాత్మిక నగరం నిత్య కళ్యాణం పచ్చతోరణం తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కేఎన్ రాజా గారు, ఇతర కమిటీ సభ్యులంతా కలుసుకొని శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ అనే ఒక 36వ వార్షిక శాస్త్రీయ జానపద జాతీయ స్థాయి నృత్య పోటీలను ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. నేను తిరుపతి ప్రజలందరికీ, కళాభిమానులకి, కళా పోషకులందరికీ కూడా ఇదే ఆహ్వానంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. శ్రీకృష్ణదేవరాయల గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అదేవిధంగా మన భారతీయ సంస్కృతికి శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి సేవల్ని నృత్య రూపంలో ప్రజలందరికీ అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు రాయలసీమ రంగస్థలి కృషి చేస్తూ ఉంది. దీనికి మన ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా బీహారు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది కళాకారులు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి నగర ప్రజలందరూ కూడా, ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వీళ్ళని ప్రోత్సహించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి కార్యక్రమాలకి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు, మరిన్ని కార్యక్రమాలు తిరుపతి ప్రజలకు ఆహ్లాదకరంగా, భవిష్యత్ తరాల వాళ్ళకి, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారికి మనకున్నటువంటి అనుబంధాన్ని భవిష్యత్ తరాల వారికి తెలిసే విధంగా ఇలాంటి కార్యక్రమాలని శ్రీ రాయలసీమ రంగస్థలి చేపట్టడం అభినందనీయం. మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నానండి.